కొన్ని సందర్భాల్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఊసరవెల్లి అని కూడా చాలా మంది మీడియాలో చెప్తూ ఉన్నారు. అంటే ఇలా యూట్యూబ్ ఛానల్స్లలో కూడా నేను కూడా చూశాను. ఊసరవెల్లి అనేది కూడా వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కొన్ని సందర్భాల్లో ఒక విషయం మీద మాట్లాడిన స్టాండు పరిస్థితులను బట్టి కావచ్చు, మరి ఆ స్టాండ్ని వేరే రకంగా ఆయన మాట్లాడటం కావచ్చు, ఆ 2 వీడియోస్ని కలిపి పెట్టి ఊసరవెల్లిలాగా ఆయన్ని క్రియేట్ చేసేసారనమాట. మరి దీని నుంచి ఎలా తప్పించుకుంటారు? ఇది సహజం రాజకీయాల్లో. కేసీఆర్ ఏమనేవాళ్ళు, నా లక్ష్యం తెలంగాణ సాధన, అవసరమైతే గొంగళి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాం, ఇంకోటి ఏదో అనేవాడు. సో ఇట్లా అవసరమైతే స్ట్రాటజీలు మార్చుకుంటాం. అనేక సందర్భాలు చెప్పరు. ఉద్యమం పార్టీ అయ్యాము, అది స్ట్రాటజీలు మార్చుకుంటాం. అనేక సందర్భాలు, ఒక సందర్భంలో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు, ఒక సందర్భంలో ఇంకోళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. రకరకాల ఎత్తుగడలతో ముందుకెళ్తారు రాజకీయ పార్టీ అంటే. సో పవన్ కళ్యాణ్ గారు అందుకు మనం అతీతము అని ఎందుకు అనుకోవాలి? ఆయన కూడా సందర్భానుసారం స్ట్రాటజీస్ మార్చుకోవచ్చు. ఆ అవసరం మేరకు స్ట్రాటజీ, లోక కళ్యాణం కోసం, కళ్యాణి ఆలోచించు, లోక కళ్యాణం కోసం ఆయన కొన్ని సందర్భాల్లో స్ట్రాటజీలు మార్చుకుంటాడు. అది ఆయనకున్న ఫ్లెక్సిబిలిటీ. ఆయన రాజకీయ పార్టీ నాయకుడు ఆయన. సో అక్కడక్కడ దాన్ని ఊసరి వెళ్ళి ఆ రోజు ఇట్లా మాట్లాడి, ఆ రోజు అట్లా మాట్లాడి ఈ రోజు ఇట్లా మాట్లాడాడంటే, అలా మాట్లాడిన రాజకీయ నాయకుల్ని ఎవరైనా చూపించగలుగుతారా మీరు? ఈ దేశంలో మాట్లాడని రాజకీయ నాయకులు ఏమైనా చూపించగలుగుతారా? జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆ రోజు ఇలా అన్నాడు, ఈ రోజు ఇలా అన్నాడు. చంద్రబాబు ఆ రోజు అలానే, ఈ రోజు కేసీఆర్ ఆ రోజు అలా, అందరికి కామనం అవన్నీ. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేయాలని చూస్తారు. అవన్నీ అవుట్డేటెడ్. జనానికి అర్థమైంది ఏంటంటే, ఆయన సమాజ సంక్షేమం కోసం ఆయన స్ట్రాటజీస్, ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ ఎలా అయితే స్ట్రాటజికల్గా ఉన్నారో, తెలంగాణ సాధన కోసం సాధించారు కదా ఫైనల్లీ. సో ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం కోసం ఆయన అనుసరించే వ్యూహాలు అవన్నీ కూడా అప్పుడప్పుడు మారుతుండొచ్చు. దాన్ని అప్డేట్ అనాలి మనం. మారిపోయాడు, స్టాండ్ మారిపోయాడు అని అంటాం కంటే అప్డేట్ చేసుకున్నాడు సందర్భానుసారం. మనం వెళ్తూ ఉంటామమ్మా, ఒక రోడ్డు కొంచెం గతుకుల మయంగా ఉంటుంది, మనం వేగంగా వెళ్ళాలి. మనం అప్పుడు అన్నాము ఈ రోడ్డు మీదే వెళ్ళాలి, ఇది మంచి రోడ్డు అన్నాము. కానీ అక్కడ గతుకులు ఉన్నాయి, మనం వేగంగా లక్ష్యం వైపుకి వెళ్ళాలి. కొంచెం మార్చుకొని ఇంకో వైపు నుంచి లక్ష్యం చేరుకుంటాం. అల్టిమేట్ లక్ష్యం చేరుకోవాలి. లక్ష్యం చేరుకునే క్రమంలో కొన్ని అవుతూ ఉంటాయి. ఇలా మీరు మాట్లాడటానికి కూడా కార్నర్ చేస్తారేమో వేరే చేసినా నాకు అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయమే చేయాలి తప్ప మనం మళ్ళీ దాంట్లో అవినీతికి పాల్పడద్దు, ప్రజల సొమ్ము దోచుకోవద్దు, ప్రజల సంక్షేమాన్ని చూపించాలా, ప్రజలకు అభివృద్ధి చూపించాలి తప్ప రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలి కదా. కాబట్టి అది ఆయనకి స్ట్రాటజీ తెలుసు. పాపం ఆ స్ట్రాటజీలు తెలియక చిరంజీవి గారు ఇబ్బంది పడ్డారు. ఆ విషయం కూడా ఆయనకి తెలుసు, అనుభవం ఉంది ఆయనకి. సో అన్నయ్య ఎట్లా ఇబ్బంది పడ్డాడు, అన్నయ్య దగ్గర జరిగిన తప్పులు దాన్ని బేరేజ్ వేసుకొని ఇక్కడ ఆయన పార్టీ నడుపుతాడు. కాబట్టి సో అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.